అమ్మ ఎప్పుడు నువ్వు స్టోరీ చెప్తావు కదా, ఈసారి నేను చెప్తా. చెప్పు. ఒకసారి ఒక మ్యాన్ నడుస్తున్నప్పుడు సన్ ఇంకా విండ్ అప్పుడు ఒక కాంపిటీషన్ పెట్టుకుంది. సపోజ్ విండ్ ఉఫ్ అని గాలి వీస్తుంది, అప్పుడు ఆయన కోట్ వేసుకున్నప్పుడు కోట్ ఎగిరిపోతే వాళ్ళే స్ట్రాంగెస్ట్ అని చెప్పారు. ఓకే, నాకు అర్థమైంది, చెప్తాను. అది కరెక్ట్ రాంగ్ చెప్పు. ఎవరైతే వెళ్తూ ఉన్నారో పర్సన్ కోట్ వేసుకొని, ఎవరి వల్ల అతని కోట్ గనక రిమూవ్ అవుతుందో వాళ్ళే విన్నర్. అది విండ్ ద్వారా అయితే విండ్ విన్నర్, సన్ ద్వారా అయితే సన్ విన్నర్. అంతేనా? ఓకే, గాట్ ఇట్. గాలి గట్టిగా వీస్తుంది, ఎలా ఇచ్చింది? అప్పుడు కోట్ తీసుకొని గట్టిగా పెట్టుకున్నారు. ఎగిరిపోతుందేమో ఇలా పట్టుకున్నారు. ఓకే, చలేస్తుందని. ఓకే. అప్పుడు అసలు ఎంత ట్రై చేసినా వదిలేట్లేదు, కోట్ను వదిలేట్లేదు. అయ్యయ్యో. ఓకే, అంటే విండ్ ఓడిపోయిందా? ఓడిపోయింది. నెక్స్ట్ విండ్ చెప్పింది సన్ ఇప్పుడు నీ టర్న్ అని చెప్పింది. ఓకే. అప్పుడు సన్ నార్మల్ గా విండ్ మొత్తం పక్కకు జరిపేసి మంచిగా వామ్గా చేసింది. ఓకే. అప్పుడు అమ్మయ్య కనీసం ఇప్పుడైనా చలిపోయి వెచ్చగా ఉందన్నాడు. అప్పుడు కోట్ ఇంకా స్వెటర్ తీసి పక్కన పడేశాడు. ఉక్కబోత వచ్చేసరికి వెంటనే తీసి పక్కన పెట్టేశాడు. దాంతో సన్న విన్ అయిపోయారు. వావ్, ఓకే, బాగుంది, వెరీ ఇంట్రెస్టింగ్. అమ్మ ఇప్పుడు సన్ను పడితే అంటారు రథసప్తమిని సూర్య భగవానుని జన్మదినోత్సవంగా చెప్తారు. ఎందుకంటే గనక వారి తొలి రేసు భూమిని తాకినటువంటి రోజుగా కూడా చెప్తూ ఉంటారనమాట. కాబట్టి అంతేకాకుండా వారు సూర్య రథం ఏదైతే ఉందో దాన్ని ఎక్కి తన ప్రయాణాన్ని, కాలచక్రం అనేటువంటి ప్రయాణాన్ని ప్రారంభించినటువంటి రోజుగా కూడా చెప్తారు. కాబట్టి మనం రథ సప్తమిని సూర్య భగవానునికి ఇష్టమైనటువంటి తిథిగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం అన్నమాట. అంతేకాదు, రాముడి కథలు మనం రామాయణ కథలన్నీ చెప్పుకుంటూ ఉన్నాం కదా, ఆయన మార్గాన్ని, ఆయన ధర్మాన్ని రామచంద్రమూర్తి ఎప్పుడు అనుసరిస్తూ వస్తూ ఉండేవారు కదా. అలాంటి ఆయన యుద్ధకాండ జరుగుతున్నటువంటి సమయంలో రావణాసుడితో యుద్ధం చేస్తున్నప్పుడు అలసిపోయారట. అప్పుడు అగస్త్య మహాముని వెళ్ళి ఆదిత్య హృదయాన్ని అక్కడ చెప్పడం జరిగిందంట. అది విన్న తర్వాత రాముల వారికి ఎనలేని శక్తి, ఎనర్జీ వచ్చిన తర్వాత యుద్ధంలో రామచంద్రమూర్తి విజయాన్ని సాధించారంట. మరి అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు చెప్తామా? అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు.